గత 9 సంవత్సరాల నుంచి చేప పిల్లలు తయారు చేస్తున్నాము. కొంతమంది రైతుల వరకు ఆగినాము, కానీ 2 సంవత్సరాల నుండి ఎమిగోస్ ఆక్వా ఫిష్ హ్యాచరీ, ఎమిగోస్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను స్థాపించుకొని మా సొంతగా చేప పిల్లలను తయారు చేయటము, మా సొంతంగా ఫీడ్ తయారు చేసుకొని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు బత్తిని బ్రదర్స్ ఏదైతే చేప ప్రసాదానికి తెలంగాణ గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని టెండర్లకు ఆహ్వానించడం జరిగింది. అటు టెండర్గా మేము పాల్గొని మేము టెండర్ వేయగా మాకు L1 లక్ష చేప పిల్లల టెండరు మాకు రావడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు 50,000 చేప పిల్లలను మేము ప్రస్తుతము ఈరోజు పర్యడ్ గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 50,000 చేప పిల్లలను రేపు ఉదయం 50,000 పిల్లలు తీసుకుంటామని తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చేప మందు తీసుకోవడం వల్ల బత్తిని బ్రదర్స్ ఒక 170 సంవత్సరాల నుంచి వారు ఎలాంటి రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పేద ప్రజలకు వైద్యం ఎంతో ఖరీదైనటువంటి రోజుల్లో వారు అస్తమాకు సంబంధించి మరియు దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి వారు దాని నయమవుతుంది అనేటువంటి దాని ద్వారా ఆ మందుని ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ వారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి పథ్యంకి సంబంధించినటువంటిది నియమ నిబంధనలను వాళ్ళ బత్తిని బ్రదర్స్ చెప్పడం జరుగుతుంది. మేము చేప పిల్లలు ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ వారికి మేము చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం టెండర్లో పాల్గొనడం జరిగింది. ఈ టెండర్ మేము 1,00,000 పిల్లలు ఇవ్వడం జరిగింది. మేము ఆడమగ చేపను తీసుకొని వాటి ద్వారా పిల్లలను తయారు చేయడం జరుగుతుంది. వీటికి పుట్టినప్పటి నుంచే లైవ్ ఫీడ్ ద్వారా ఆడ్మియా మరియు లైవ్ ఫీడ్ ద్వారా ఫీడింగ్ చేయడం, తర్వాత ఫోడర్ ఫీడు పిల్లెట్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్యూర్ పిల్లెట్ని ఆర్గానిక్ పద్ధతి ద్వారా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆర్గానిక్ వాటర్ ఎందుకు వాడినామంటే మీరు ప్రస్తుతం చూడవచ్చు, చేపలని వ్యర్థాలను వేసి పెంచడం జరుగుతుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. కాబట్టి వీటికి చేప ఏదైతే ఎండు చేపని మీల్ని తీసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి చేయడం జరుగుతుంది. మీరు హ్యాచరీకి వచ్చినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పుట్టిన 2 రోజుల చేప పిల్లల నుంచి మొదలుకొని కేజీ చేపల వరకు కూడా మీరు మా హ్యాచరీలో చూడవచ్చును. ప్రస్తుతం మేము రైతులకు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మేము ఎమిగోస్ ఆక్వా ద్వారా బైబ్యాక్ పద్ధతి ద్వారా చేప పిల్లలను మేమే సప్లై చేస్తూ వారికి కావాల్సినటువంటి ఫీడ్ని మేమే సప్లై చేస్తూ తిరిగి అటు చేపలను కూడా మేమే కొనడం జరుగుతుంది. దానికి అయ్యేటువంటి డబ్బులలో 50% రైతు, 50% మా కంపెనీ వారికి ఖాతా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతము ఒక 150 మంది రైతులతో మేము ప్రస్తుతము చేపలను పెంపకం స్టార్ట్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ హార్వెస్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. కానీ ఈ మురకశిర కార్తికి చేపల సప్లై దానికి ఏదైతే ఉన్నదో దానికి టెండర్ రావడంతో ఈ రోజు ఇక్కడికి చేప పిల్లల పంపిణీకి ఇవ్వడానికి రావడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి చేప పిల్లలు తయారు చేస్తున్నాము. కొంతమంది రైతుల వరకు ఆగినాము, కానీ 2 సంవత్సరాల నుండి ఎమిగోస్ ఆక్వా ఫిష్ హ్యాచరీ, ఎమిగోస్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను స్థాపించుకొని మా సొంతగా చేప పిల్లలను తయారు చేయటము, మా సొంతంగా ఫీడ్ తయారు చేసుకొని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు బత్తిని బ్రదర్స్ ఏదైతే చేప ప్రసాదానికి తెలంగాణ గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని టెండర్లకు ఆహ్వానించడం జరిగింది. అటు టెండర్గా మేము పాల్గొని మేము టెండర్ వేయగా మాకు L1 లక్ష చేప పిల్లల టెండరు మాకు రావడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు 50,000 చేప పిల్లలను మేము ప్రస్తుతము ఈరోజు పర్యడ్ గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 50,000 చేప పిల్లలను రేపు ఉదయం 50,000 పిల్లలు తీసుకుంటామని తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చేప మందు తీసుకోవడం వల్ల బత్తిని బ్రదర్స్ ఒక 170 సంవత్సరాల నుంచి వారు ఎలాంటి రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పేద ప్రజలకు వైద్యం ఎంతో ఖరీదైనటువంటి రోజుల్లో వారు అస్తమాకు సంబంధించి మరియు దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి వారు దాని నయమవుతుంది అనేటువంటి దాని ద్వారా ఆ మందుని ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ వారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి పథ్యంకి సంబంధించినటువంటిది నియమ నిబంధనలను వాళ్ళ బత్తిని బ్రదర్స్ చెప్పడం జరుగుతుంది. మేము చేప పిల్లలు ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ వారికి మేము చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం టెండర్లో పాల్గొనడం జరిగింది. ఈ టెండర్ మేము 1,00,000 పిల్లలు ఇవ్వడం జరిగింది. మేము ఆడమగ చేపను తీసుకొని వాటి ద్వారా పిల్లలను తయారు చేయడం జరుగుతుంది. వీటికి పుట్టినప్పటి నుంచే లైవ్ ఫీడ్ ద్వారా ఆడ్మియా మరియు లైవ్ ఫీడ్ ద్వారా ఫీడింగ్ చేయడం, తర్వాత ఫోడర్ ఫీడు పిల్లెట్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్యూర్ పిల్లెట్ని ఆర్గానిక్ పద్ధతి ద్వారా
తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆర్గానిక్ వాటర్ ఎందుకు వాడినామంటే మీరు ప్రస్తుతం చూడవచ్చు, చేపలని వ్యర్థాలను వేసి పెంచడం జరుగుతుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. కాబట్టి వీటికి చేప ఏదైతే ఎండు చేపని మీల్ని తీసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి చేయడం జరుగుతుంది. మీరు హ్యాచరీకి వచ్చినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పుట్టిన 2 రోజుల చేప పిల్లల నుంచి మొదలుకొని కేజీ చేపల వరకు కూడా మీరు మా హ్యాచరీలో చూడవచ్చును. ప్రస్తుతం మేము రైతులకు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మేము ఎమిగోస్ ఆక్వా ద్వారా బైబ్యాక్ పద్ధతి ద్వారా చేప పిల్లలను మేమే సప్లై చేస్తూ, వారికి కావాల్సినటువంటి ఫీడ్ని మేమే సప్లై చేస్తూ, తిరిగి అటు చేపలను కూడా మేమే కొనడం జరుగుతుంది. దానికి అయ్యేటువంటి డబ్బులలో 50% రైతు, 50% మా కంపెనీ వారికి ఖాతా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతము ఒక 150 మంది రైతులతోనే మేము ప్రస్తుతము చేపలను పెంపకం స్టార్ట్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ హార్వెస్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. కానీ ఈ మురకశిర కార్తికి చేపల సప్లై దానికి ఏదైతే ఉన్నదో దానికి టెండర్ రావడంతో ఈ రోజు ఇక్కడికి చేప పిల్లల పంపిణీకి ఇవ్వడానికి రావడం జరిగింది.